మీరు చూస్తున్నది నల్లగొండ జిల్లాలో అదో పేరు మోసిన నియోజకవర్గం. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో దాదాపు లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ ఉండేది. కానీ ఎమ్మెల్యే మాజీ కావడంతో తన క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ మాయమైపోయింది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఆర్ఎండ్బి అధికారుల పర్యవేక్షణలో క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా మాయమైపోవడంతో బెంబేలెత్తిపోయారు. ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఆర్ఎండ్బి అధికారులు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, నల్లగొండ జిల్లా నకరేకల్ క్యాంపు కార్యాలయంలో 15 లక్షల విలువైన ఫర్నిచర్ మాయమైంది. రాత్రికి రాత్రే మాయం చేసిన అనుమానితులు ఎవరు దీనిపై పెద్దగా స్పందించలేదు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆర్ఎండ్బి డిఈ సురేంద్ర కుమార్ నకరేకల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును పూర్తిగా పరిశీలించారు. దాదాపు అక్కడ 17 లక్షల విలువైన ఫర్నిచర్ పూర్తిగా మాయమైందని, జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ మాయమైందని మీడియా సమావేశంలో తెలిపారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యక్తిగత సెక్రటరీకి పూర్తి సమాచారం అందించామని, ఫర్నిచర్ మొత్తం యథావిధిగా ఉంచాలని కోరారు. లేని పక్షంలో చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో తెలిపారు. అధికారం ఉంటే ఒక తీరుగా, అధికారం లేకపోతే మరొక తీరుగా. అయినా క్యాంపు కార్యాలయంలో ఇదిగో ఇక్కడ ఒక్క ఫర్నిచర్ కూడా లేదు అంటే దీన్ని ఎవరు ఏ విధంగా ఆలోచించుకోవాలో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఆర్ఎండ్బి అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పూర్తిగా బోసిపోయి ఒక్క ఫర్నిచర్ కూడా లేకుండా ఉండడాన్ని ఎలా ప్రశ్నించాలి, ఎవరు ప్రశ్నించాలి? అంటే అధికారం ఉంటే పూర్తిగా పెత్తనం మాదే, అధికారం పోతే ఫర్నిచర్తో సహా అన్ని కాజేయడమేనా అనే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఖాళీ ఒకసారి లోపల విజిట్ చేస్తాం, కింద పైన చేస్తే ఓకే ఏమేమి చూస్తే మీరు తీసుకుంటాం. ఇవి కూడా తీసుకోకపోయాడు, కబోర్డ్ ఎంత పెరిగింది, కబోర్డ్లే కూడా అన్ని కరెక్ట్ సైజులు ఉన్నాయి. అది ఇంట్లో చేంజెస్ ఏమేమి పోయినాయి కొంచెం గుర్తించండి. ఒక 2 డేస్లో వచ్చేటట్టు చూడండి సార్. ఎందుకంటే మండేలో వస్తే మనకు వాళ్ళు కూడా కొత్తగా న్యూ కదా, వాళ్ళు కూడా ఎమ్మటే సెట్ అవుతారు. ఎందుకంటే పబ్లిక్ తోటి ప్లేస్లో ఇబ్బంది అయిపోతుంది మాకు కూడా. కాబట్టి మీరు తొందరగా తెప్పిస్తే. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నగరికల్ నందు మాజీ ఎమ్మెల్యే గారు ఖాళీ చేసిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్లో ఉన్న ఫర్నిచర్ని మొత్తము చెకింగ్ చేసుకోవడానికి వచ్చాము. దాంట్లో ఆర్ఎండ్బి శాఖ వారు పెట్టిన ఏసీలు, గీజర్స్ ఉన్నాయి. మిగతా సోఫా సెట్స్, మంచాలు, చైర్స్, ప్లాస్టిక్ చైర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి, వారి పిఏ గారికి ఇన్ఫామ్ చేసి తిరిగి తెచ్చి పెట్టేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాము. లేని పక్షంలో తగు చర్య తీసుకుంటాం అని తెలియజేస్తున్నాం.
ఎంత సార్ ఎంత ఎంత అంచనా వేశారు పోయిన ఫర్నిచర్? మొత్తం కలిపి ఫర్నిచర్ 12 లక్షలకి కొనుగోలు చేశారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 17 లక్షలకి. దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక డైనింగ్ టేబుల్, ఒక కాటు, ఒక ఎగ్జిక్యూటివ్ టేబుల్ మినహా మిగతా అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సార్ మీరు ముందు దీనికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ పడిన తర్వాత దీన్ని మీరు లాక్ చేయలేదు సార్? టోటల్గా వచ్చింది. ఇది అక్కడ రంగారెడ్డి జిల్లాలో క్యాంప్ కార్యాలయం రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నాయని, కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మా ఈ గారికి ఫోన్ చేసి అది రాజకీయ కార్యకలాపాలు మేము ఏం చేయట్లేదు కావున మీరు సీజ్ చేయొద్దు అని అడగడం మేరకు మేము ఎటువంటి సీజ్ చేయలేదు. సార్ మరి ఇప్పుడు మనం వచ్చే వరకు ఇక్కడ లాక్ ఉంది, ఆ లాక్ ఎవరు వేసారు సార్ దీనికి? అంటే తర్వాత వాళ్ళు ఖాళీ చేసినాక నేను అన్ని క్యాంప్ కార్యాలయాలు కూడా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో భాగంగా మా ఇక్కడ స్టాఫ్ని పంపించి తాళాలు వేసుకొని ఏమేమి ఉన్నాయో చూసి మా పాత పిఐకి ఇన్ఫామ్ చేసి తాళం వేసుకున్నాము. అంటే ఇన్ని రోజులు మీ ఆధ్వర్యంలో లేదు, ప్లస్ మీకు తెలియకుండానే ఫర్నిచర్ మొత్తం అవును అయింది. ఓకే, దీనికి ఎట్లా సార్ మరి మీరు మేము యాక్షన్ ఎలా తీసుకుంటారు? అంటే మాజీ ఎమ్మెల్యే గారికి వారి పిఐకి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాం మేడం, చేసి మళ్ళీ తిరిగి తెచ్చిపెట్టమంటాము. లేని పక్షంలో చర్యలు తీసుకుంటాం, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మీ పేరు సార్? సురేంద్ర కుమార్, మీ డిగ్రీ సార్? డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B బిల్డింగ్స్ నల్గొండ. అచ్చా, ఇప్పుడు మీకు ఎప్పుడు వరకు ఇప్పుడు యాక్చువల్గా సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలండి సర్టిఫికేట్? పై నుంచి గైడ్లైన్స్ ఏముంది? గైడ్లైన్స్ ఏం రాలేదు కలెక్టర్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ? ఏం రాలేదు. ఇక్కడ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇలాగే జరుగుతున్న వార్తలు కూడా వచ్చాయి. ఇక్కడ అన్ని క్యాంప్ ఆఫీసుల్లో కూడా అధికారులు వచ్చాయని తెలిసింది, కానీ ఇక్కడ ఎందుకు మరి ఇలాంటి పరిస్థితి ఉంది? అన్ని క్యాంప్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. వాస్తవానికి జిల్లా ఇక్కడే అని కాదు, ప్రతి ఒక్క క్యాంప్ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి. సార్ ఎన్ని రోజుల్లో వీళ్ళు ఇవ్వాలని చెప్తున్నారు సార్? మీరు చెప్పండి సార్, ఎందుకంటే మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావాలి కదా సార్.